వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న ఒక పొలిటికల్గా కూడా మీకు చాలా మంది రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సార్. బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఓవైసీకి సంబంధించినటువంటి ఒక కాలేజ్ ఉంది, పూర్తిగా FTLలో ఉంది అనేటువంటిది సాక్ష్యాధారాలతో వాళ్ళు ఇచ్చారు. దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా సార్? వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. దాన్ని మేము ఫస్ట్ బేసికల్గా ఎంక్వైరీ చేయాలి. సోషల్ మీడియా దాన్ని బట్టి నేను ఎట్లా పోతాను, ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాను. అసలు FTL ఎక్కడ ఉంది, బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది, స్ట్రక్చర్ ఎట్లా ఉంది, దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూస్తాం. అది ఎవరు, అది అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజ్ అయినా, లేకపోతే ఎవరు మన మల్లారెడ్డి గారి కాలేజ్ అయినా, లేకపోతే రాజేశ్వర రెడ్డి గారి కాలేజ్ అయినా, ఎవరైనా ఇంకెనీబడి ఎనీ వచ్చినా కానీ కూడా సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని మేము అది తీసుకోం. బట్ దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెరిఫై చేసుకుంటాం. సో నిన్న కూడా వచ్చారు నా దగ్గరికి బీజేపీ చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు. ఇస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో మళ్ళీ రాజకీయాలు ఏముండదు. బీజేపీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఎంఐఎం వాళ్ళ మీద, ఎంఐఎం వాళ్ళు చెప్పారు కాబట్టి బీజేపీ మీద, అలా చేసేది ఏమి ఉండదు. స్పష్టంగా ముందు ఎంక్వైరీ ప్రాపర్గా ఉండాలి, ఫెయిర్ ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో పిల్లలు చాలామంది చదువుకుంటున్నారు. ఇది ఇక్కడ ఈ కాలేజీలో కానీ ఏ కాలేజీలో అయినా చాలామంది ఇది వాళ్ళ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది. వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మాకు చెరువును కాపాడటం ఎంత ముఖ్యమో పిల్లల భవిష్యత్తు కూడా అంతకన్నా ముఖ్యం మాకు. సో అందుకోసం జస్ట్ బికాజ్ చెరువు మనము FTL దీన్ని సెక్యూర్ చేసుకుందామని చెప్పేసి FTL బౌండరీ దాకా వీళ్ళని పిల్లల భవిష్యత్తును మనం ఇబ్బందిగా పెట్టకూడదు. సో వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అయ్యేదాకా వాళ్ళని మేము తప్పకుండా వెయిట్ చేస్తాం. తప్పు అని తెలిస్తే 1 year తర్వాత దాన్ని కూల్ చేస్తారా సార్? తప్పకుండా చేయాలి కదా, తప్పకుండా చేస్తామండి. దాంట్లో డౌట్ ఎందుకు? సో ఒకవేళ కనుక రేపు అది FTLలో ఉంది, 1 year తర్వాత కనుక అక్కడ మేము అంటే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ప్రాసెస్ అన్నింటిలో కూడా ఫాలో అవుతాము. ఫాలో అయ్యి వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ కూడా నేను చూశాను. మల్లారెడ్డి గారి కాలేజ్కి అది ఇచ్చారని, లేకపోతే ఇట్లా వస్తున్నాయి. సో నోటీసెస్ ప్రాసెస్ ఫాలో అవుతారు. ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళకి మీరు వేరే ఆల్టర్నేట్ చూసుకోండి. పిల్లలందరికీ కూడా వేరే ఎక్కడ చూసుకోవాలి తప్పకుండా. బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ అటు మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకుంటే పల్లా రాజశేఖర రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలే టార్గెట్గా ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీదనే టార్గెటెడ్గా హైడ్రా పనిచేస్తుందని పొలిటికల్ విమర్శ మీద వస్తుంది సార్. వాళ్ళు వేరేకి సంబంధించిన కాలేజీలు ఏమైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అవి కూడా చేస్తాం అనమాట. సో అది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అయి ఉండొచ్చు, MIM వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా ఉండొచ్చు, ఇట్లాంటి కాలేజీలు లేకపోతే ఇంకేదైనా కానీ మాకు ఇస్తే కనుక మేము చేయకపోతే అప్పుడు మీరు మాట్లాడవచ్చు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే బిజినెస్ ఏవైతే అవుతుందో బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ఏమంటారు సార్, మీరు చాలా రోజుల నుంచి చాలా మందిని కలిసి ఉంటారు, చాలా రిప్రజెంటేషన్ తీసుకుంటారు. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్? ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఎంకరేజ్మెంట్ జరుగుతున్నా కానీ ఇంత అక్యుములేట్ ఎందుకు అయింది ఈ వ్యవస్థ మొత్తం? ఇప్పుడు ఎందుకు దీనికి ఇంత పబ్లిక్ రెస్పాన్స్ ఉంది? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ రెస్పాన్స్ అంటే దాని నుంచి తీసుకుంటే కనుక ఎంక్రోచ్మెంట్స్, గ్రాబింగ్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా అంటే క్షేత్రస్థాయిలో నేను ఇంతకుముందు పనిచేసిన చోట కూడా నాకు అర్థమైంది. వరంగల్లో నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నాకు ఇది చాలా సీరియస్ అంశంగా గుర్తించి. అక్కడ ప్రాబ్లం ఏమంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మాది అనేటటువంటిది తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఎవరైతే రేపు సపోజ్ పోలీస్ ఏమో అది సివిల్ కేసు అంటారు, అండ్ రెవెన్యూ వాళ్ళేమో అది సివిల్ మ్యాటర్, మీరు కోర్టుకు వెళ్ళాలంటారు. కోర్టుకు వెళ్తేనేమో టైం డిలే అవుతుంది. ఇరిగేషన్ వాళ్ళేమో వాళ్ళు ఇంకేదో చెప్తారు. ఇట్లా ఏ డిపార్ట్మెంట్, టౌన్ ప్లానింగ్ వాళ్ళేమో వాళ్ళు ఒకలాగా రియాక్ట్ అవుతారు. అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్ కూడా ఇది మాది కాదు, ఇది వీళ్ళదని తిప్పుతుంటారు. ఎవడన్నా ఎంక్రోచ్మెంట్ ఒక ల్యాండ్లోకి వచ్చి ఎంక్రోచ్ చేశారనుకోండి, చేస్తే కనుక అతను తిరుగుతూనే ఉంటాడు తప్ప కానీ రిలీఫ్ రాదనమాట. సో పబ్లిక్లో ఈ సమస్య ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్లో అంటే టౌన్స్లో చాలా సీరియస్గా ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా పబ్లిక్ నుంచి ఇంత రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఎంక్రోచ్మెంట్స్, గ్రాబింగ్, అండ్ సెకండ్ దిస్ లేక్స్, ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఫ్లడ్డింగు, అర్బన్ ఫ్లడ్డింగ్ ఇట్లా జరగటం. దీని అన్నిటి నుంచి కూడా ఇంత అంటే రెస్పాన్స్ అవ్వడానికి రేపు ఎన్వైరన్మెంటు, రేపు ఒక క్లీన్ సిటీని మనం కావాలనుకోవటం అనేది పబ్లిక్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేస్తున్నారు. మన పిల్లలకి మంచి ఫ్యూచర్ని ఇద్దాం, మంచి క్వాలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇద్దాం అనే దానికి మంచి ఒక అందరికి ఇవ్వాలనేది మనందరికీ ఉండొచ్చు. రేపు మన పిల్లలు రేపు చెరువులు లేకుండా లేకపోతే ఒక్క దగ్గర కూడా వాటర్ టేబుల్ పోతే కనుక మీకు అసలు మొత్తం రేపు నీళ్ళే గ్రౌండ్ వాటర్ దొరక్క ఎంతసేపు మనం కృష్ణా గోదావరి వాటర్ మీదే డిపెండ్ అవ్వాలంటే కనుక అక్కడ వాటర్ లేనప్పుడు అప్పుడు పరిస్థితులు ఏంటి? సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి మనం ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేయడానికి అందుకో పబ్లిక్ నుంచి ఇంత వస్తుంది. అండ్ రెండోది ల్యాండ్స్ దీంట్లో కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా దీంట్లో జనరల్గా కంట్రోల్ చేస్తారు, సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తున్న వాళ్ళు కాబట్టి ప్రజలకి వాళ్ళకి కూడా రెస్పాన్స్ అవ్వడానికి ఏంటంటే ఇన్నాళ్ళు ఇది నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది, గవర్నమెంట్ ఒక మంచి ఇంటెంట్ తోటి అంటే రైట్ స్పిరిట్ తోటి పనిచేయడానికి చేస్తుంది. కాబట్టి
అందుకోసం పబ్లిక్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్గా కూడా అంతే విమర్శలు వస్తున్నాయి సార్. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి స్టేజ్లో గవర్నమెంట్ మీకు ఒక లక్ష్యం ఇచ్చి ఉంటుంది, మీకు ఏం చేయాలనేటువంటిది. పొలిటికల్ ప్రెషర్ వల్ల ఇది ఆగుతుందా, లేదంటే ఇది కంటిన్యూ అవుతుందా, చేస్తారనేటువంటి ఒక చర్చ అయితే ఉంది సార్. నేను దీనికి సమయమే పరిష్కారం చెప్తుంది. మీరు టైం ఈజ్ దీనికి కరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది అనుకుంటాను అనుకోవటం. సో ఇంకొక 2-3 నెలలు పోతే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లానే అన్నారు, ఒక నెల అయిపోయింది, నెలలో మేము చూపించాం, ఇంకో 3 నెలల తర్వాత కూడా మీరు మళ్ళీ ఇట్లానే కూర్చొని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు. అప్పుడు ఇట్లా పోతూనే ఉంటుంది. సో మనం దాన్ని వచ్చిన ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దాటుకుంటూ పోతాం. అండ్ గవర్నమెంట్ ఏ లక్ష్యంతో అయితే కనుక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేసిందో ఆ ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం. రెండో అంశం సార్, ఇది అసెట్ ప్రొటెక్షన్తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ కూడా. ఎందుకంటే 3-4 ఇయర్స్లో మనం చూసాము హైదరాబాద్లో పడవలు వేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపించింది. ఇంకా మాన్సూన్ కంప్లీట్ కాలేదు. ఒకవేళ క్లౌడ్ బర్డ్స్ లాంటిది విపరీతంగా వర్షం పడితే దానికోసం ఎటువంటి ప్రిపరేషన్స్ ఉన్నాయి సార్? అది ఉన్నది, డిజాస్టర్ రెస్పాన్స్ అవన్నీ ఉన్నాయి. నాలాస్ కూడా క్లీన్ చేసే సిస్టమ్ పెట్టాం. అది అంతా కూడా మేము పర్సనల్గా ఫీల్డ్ లెవెల్లో చెక్ చేస్తున్నాం. చెక్ చేసి ఆ నాలాస్ అన్నింటిలో కూడా మొత్తం క్లాగ్ అయిపోయిన దాన్ని కూడా చేసి, బట్ అది ఒక పార్టే. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నదన్నమాట. సో ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ అసలు దానికి రూట్స్లోకి వెళ్తే కనుక ఇది ప్రాబ్లం. సో మనం అందుకోసం ఇది డిజాస్టర్ రెస్పాన్స్ వైపు మా వైపు టీమ్స్ అన్ని కూడా సన్నాహితులైనారు. వర్షం పడితే కనుక ఇమీడియట్గా వెళ్తున్నారు. అక్కడ ఏమన్నా ఈ మన ఉంటాయి కదా, ఆ డ్రైనేజ్ ఎక్కడన్నా ఏమన్నా క్లాగ్ అయినా కానీ కూడా ఇమీడియట్గా తీసేయటం, దాని అన్నింటికీ జరుగుతుంది. అదంతా కూడా 100% చేసేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాం. యాజ్ అ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు చాలా కేసులు చూస్తారు. ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నప్పుడు రమ్య ఒక కేసు కూడా చాలా మీరు దాన్ని చూసారు. ఆ తర్వాత చాలా జిల్లాల్లో మీరు నల్గొండలో పనిచేసినప్పుడు ఒక మారుతీరావు కేసు, ఇటువంటి చాలా కేసులు డీల్ చేస్తారు కదా. ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంది సార్? వర్క్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ప్రెషర్ ఏముండదండి. దీనికి ప్రెషరు, టెన్షను, స్ట్రెస్ ఇదంటారు ఏముండదు. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ 1-2 months మనం ఎలా పనిచేస్తారు అనేది చూపిస్తే కనుక ప్రతి చోట ఉంటుంది. వరంగల్ వెళ్ళినా కానీ, నల్గొండ వెళ్ళినా కానీ, లేకపోతే ఇంకా ఖమ్మం ఫస్ట్లో ఉంటుంది 1-2 months కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది. బట్ ఒకసారి పబ్లిక్ అర్థమైనప్పుడు అరే ఇది మంచిగా చేస్తున్నారు కదా అనుకున్నప్పుడు పబ్లిక్ సపోర్ట్ వస్తుంది, పొలిటికల్ సపోర్ట్ వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, అందరి నుంచి మీడియా సపోర్ట్ వస్తుంది, అందరి నుంచి వస్తుంది. ఒక మంచి ఉద్దేశం కోసం చేస్తున్నప్పుడు అందరికీ మన మంచి సిస్టమ్సే కావాలనుకుంటాం కదా. మనం ఇప్పుడు ఇక్కడ కూడా హైడ్రా అనే దానికి ఇది రావడానికి కూడా పబ్లిక్ నుంచి గవర్నమెంటే ఒక ఇంటెంట్ తోటి పెట్టింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఉద్దేశంతో పబ్లిక్ దాన్ని ఫస్ట్లో కొంత డౌట్ పడ్డగానే యాక్సెప్ట్ చేస్తూ మొదలెట్టారు. యాక్సెప్ట్ చేస్తూ రేపు ఇంకా చూస్తారు మీరు. అంటే వెళ్ళే కొద్దీ అరే ఇది చూసారా ఇక ఇట్లా చేస్తున్నారు. ఎప్పుడైతే కనుక చిన్న వాళ్ళ మీద కాకుండా పెద్దవాళ్ళ మీద పోతూ మెయిన్ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమేటిక్ ఏరియాస్ని తీసుకుంటూ కమ్యూనికేట్ చేస్తూ పబ్లిక్కి గ్యాప్స్ లేకుండా వాళ్ళని మనం ముందుగానే వాళ్ళని సెన్సిటైజ్ చేస్తూ ఎక్కడ సమస్య వస్తుంది ఎందుకనేది చెప్తే ఎడ్యుకేట్ చేస్తే కనుక పబ్లిక్ తప్పకుండా మనతో ఉంటారండి. పబ్లిక్ మనం ఆ కమ్యూనికేషన్ మిస్ అయింది అనుకోండి, న్యాచురల్గా పబ్లిక్ కొంత గ్యాప్ వచ్చితే కనుక అప్పుడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి పబ్లిక్ తోటి అనేది. బట్ ఐ డోంట్ థింక్ అట్లా మనం కమ్యూనికేట్ చేయాలి, ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పాలి, పబ్లిక్ కూడా ఒక ఆలోచన జరగాలి, ఒక దాంట్లో చర్చ జరగాలి. జరుగుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు బఫరు అసలు ఎఫ్టీఎల్ అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు ఎఫ్టీఎల్ బఫర్ అనేది ప్రతి వాడికి దట్స్ అ గుడ్ థింగ్. మంచి ఇది జరుగుతుంది అనమాట. సో ఇట్లా ప్రజల్లో ఆ చర్చ